సర్పంచ్ మొగుడిక్కడ. మీరే నా ప్రపంచం నాన్న. నన్ను చెత్త కుప్పలో పారేసిన వాళ్ళకి నా అవసరం లేకపోవచ్చు, కానీ నేనెవరో తెలియకపోయినా మీ ఇంటికి తీసుకొచ్చి నా బిడ్డ అని 10 మందికి పరిచయం చేశారు, ఒక జీవితాన్ని ఇచ్చారు. అలాంటి మీరే నా ప్రపంచం నాన్న. ఎట్లున్నావు అక్క? నేను బాగున్నా దుర్గా. నీకు బాధలు ఉంటాయి కదా అక్క, నీ సుఖంలో నా కష్టం ఏం చెప్పాలని నీకు ఎప్పుడు చెప్పలేదక్క. చెల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఏడవడం కంటే మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం బ్రతకడం గొప్ప. తప్పు జరిగిపోయిందమ్మా, కానీ నిజానికి జరిగిన అవమానం నీకేనా? నాన్న, ఒక్క అనాథ పిల్లను మీ ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్న మంచి మనసున్న మనిషి మీరు. అట్లాంటిది ఈరోజు ఎందుకు ఇట్లా చేసిర్రు? ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఆ శైలజారెడ్డి పేరు వినబడుతోంది. తీసుకొచ్చిందే. సరే, ఆనే ఉండి అత్తను నాగు, అక్కడ కూర్చో, ఎండలకు రా కాగు. నువ్వు తిన్నావా బిడ్డ? నువ్వు పొద్దున్నే వచ్చినావు కదమ్మా, నువ్వు ఏం కూడా అండలే కదా, మీరు వేసుకుని తిన్నా. మరి నాకేం తెచ్చినావు? పచ్చడి వేసుకొచ్చిన. పచ్చడి వేసుకొచ్చినావా? అమ్మా చెప్పు బిడ్డ. నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నామ్మా, నాన్న లేడు అత్త లేడని. నువ్వు నిన్ను అడుగుతానేమో అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అంటున్నావు. అసలు ఎటు పోయిందమ్మా? నువ్వు కడుపులు ఉండంగానే మీ నాన్న నన్ను విడిచిపెట్టిపోయాడు బిడ్డ. నువ్వు పుట్టినాక నీకు ఏ లోటు రావద్దని, నిన్ను మంచిగా చూసుకోవాలని, మంచి చదువు చదివియాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఓ అయ్య చేతిలో పెట్టి ఓ ఇంటికి ఇవ్వాలని ఎన్నో కలలు కన్నా బిడ్డ. ఏడవకమ్మా. నువ్వు పుట్టిన వేళ విశేషం మనకు మంచి కలిసి వచ్చింది. నువ్వు ఉన్న ఎకరం భూమి కాస్త పక్కన ఉన్న 3 ఎకరాలు కూడా కొన్నా. ఈ భూమిలో మంచి పంట పండింది. నేను నీకోసమే బతుకుతున్న బిడ్డ. మీ నాన్న లేని లోటు తెలియకుండా పెంచుతున్న బిడ్డ. కానీ ఏందమ్మా, ఏం జరిగింది? మన కలలను కన్నీళ్లు చేయడానికి మన ఊళ్ళోనే 2 దుర్మార్గులు దాపురిచ్చారు బిడ్డ. ఎవరమ్మా వాళ్ళు? ఎవరా? మన ఊరు సర్పంచ్ గజపతి, వాడి తమ్ముడు జలపతి. అంత చెడ్డ వాళ్ళ అమ్మా వాళ్ళు? చెడ్డవాళ్ళ నరరూప రాక్షసులు, భూబకాసురులు. జనం ముందు మంచి వాళ్ళలాగా నటిస్తారు.
గజపతయ్య, నాకున్నదే 1 ఎకరం భూమి. ఆ 1 ఎకరం అమ్మితే కానీ నా బిడ్డ పెళ్లి చేయలేను. మనది ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు కార్పొరేషన్ అయిందయ్యా. మరి కార్పొరేషన్ అయిన తర్వాత మన భూములు జాగల రేట్లు కూడా బాగా పెరిగినాయి కదయ్యా. మీరేమో గన్ని పైసలు వచ్చే దాంట్లో గింతే పావుల మందం ఇస్తాన పడుతుంది. నా బిడ్డ పెళ్ళి ఎట్లా చేస్తానయ్యా? కొంచెం మీరే ఆలోచించున్నాయ్యా, మీకు దండం పెడతా. జలపతన్నా, వీడిని పట్టుకొచ్చినావే. ఎవర్రా వీడు? అన్న వాని పేరు చలపతి. అన్న నిన్న వాడిని సెటిల్మెంట్ చేసింది. ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత మనం చేసింది అన్యాయం అని చెప్పి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తుండు మన మీద. అందు గురించే మల్లి గారిని పంపించి పట్టుకరమ్మా. ఏంటయ్యా చలపతి న్యూసెన్స్, నువ్వు చేసేది పెద్ద నాన్సెన్స్. గజపతి, కోట్ల విలువ చేసే భూమిని లక్షలు ఇస్తా అన్నాను. ఆయన దేవుడున్నాడు, కుక్క చావు చేస్తావు. ఓం శాంతి. అయ్యో 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 చలపతి, నీకు చావే గతి. రే చలపతి, ఎంత ముద్దొస్తున్నావురా. కానీ రైట్ యాంగిల్లో ఏదో బంగారం లాంటి చావుకల కనిపిస్తుందిరా నీ ముఖం లోపల. ఏమంటావు తిరుపతి? ఓ, నీ పేరు తిరుపతి కదా, నువ్వు తిరుపతి, వీడు చలపతి, నేను గజపతి. ఈ ఊళ్ళో పతి అని ఉన్నవని ప్రతి ఒక్కరి భూమికి నేనే అధిపతి అనిపిస్తుంది. ఆ పతి పేరున్నోడే నీ ఎర్రజగానికి అడ్డుకట్ట వేస్తాడు, నీ అంతానికి చరమ గీతం పాడతాడు. జాగ్రత్త. మాకెవడ్రా అడ్డు కట్టేసేది? స్టెయిన్లెస్ స్టీలే, కత్తి బాగుంది. మమ్మల్ని ఎవరు అంతం చేసేది? ఈ గజపతికి నచ్చిన భూమిని గజపతికి నచ్చిన రేట్గా ఇవ్వాలి. కాదు కూడదు అంటే ఇలా కుక్క చావు చావాలి. ఏమంటారు తిరుపతి గారు? సీను, తిరుపతి గారి లెక్కలు మొత్తం సమాప్తం అయిన తర్వాత వీణ్ణి తీసుకుపోయి కాల్చి బూడిద చేసి కాళేశ్వరంలో కలిపిరండి. పుణ్యం పురుషార్థం కూడా మిగులుతుంది మనకు. ఏమంటారా? సరేనా తిరుపతి గారు, ఏం చేద్దామంటారు మరి మన విషయం? అది కూతురు పెళ్ళి ఉంది కదా. అరే రే రే రే, కూతురు పెళ్ళుంది కదా, నేనే ముందుండి అంగరంగ వైభవంగా జరిపిస్తాను తిరుపతి గారు. ఏమంటారు? మరి పెళ్లి కొడుకు? అరే రే 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 రే, పెద్ద చిక్కే వచ్చి పడిందే. ఇప్పుడు మనకు పెళ్లి కొడుకు కావాలి కదా. వీడు ఆహా, వీడు బాలేళ్ళే. మరి వీడు అస్సలు బాగాలేడు. వాడు డిసైడ్ చేస్తున్నా ఇప్పుడు. రైట్, వీడిని డిసైడ్ చేస్తున్నా. వీడు నా ఒక్కగానొక్క తమ్ముడు, నా తరువాత నా అంతటోడు, కోటీశ్వరుడు, చాలా నాలాంటి వెన్నులాంటి మనసున్నోడు. సరేనా తిరుపతి? అయ్యా, ఈయనకి ఇదివరకే పెళ్ళైంది కదా అయ్యా. ఒక్కసారే అయింది, ఒక్కసారే. అందులో తప్పే ఉంది? కోటీశ్వరుడు. డబ్బు లేదా, పౌరుషం లేదా? మా తమ్ముని దగ్గర మగతనం కూడా ఉంది. నీ బిడ్డకు పెడతాళ్లే 3 పూటల భోజనం. అయినా నా తమ్ముణ్ణి నీ కూతురు పెళ్లి చేసుకుంటే మహారాణిలా బతుకుతుంది. అది కదా అయ్య గారు, ఇంకా వేరే ఎవరైనా? వేరే ఎవరు లేరు, రారు. ఒకవేళ వచ్చినా చూసావుగా, వీడిలా చస్తారు.
అర్థం చేసుకోండి మామగారు, అర్థం చేసుకోండి. అరే అరే మామయ్య అర్థం చేసుకున్నాడు రా, నీకు పెళ్ళవుద్దిరా. ఎంతైనా మామయ్య లౌక్యం తెలిసినోడు రా. అరే సేను, తెల్ల పేపర్ పెన్ను. ఇక అన్న ఎంత మంచివారు రా మామయ్య. మామయ్యకు లౌక్యం తెలుసు కాబట్టే చావలే పెళ్లి చేస్తుండు, నీకు ఆస్తి ఇస్తుండు. లేదంటే ఇదిగో ఈ దరిద్రులాగా చచ్చూరుకునేవాడు. మామయ్య గారు సంతకం పెట్టండి, పెట్టండి. అది మామయ్య గారు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు కాదు తమ్ముడికి ఫోన్ చేయండి. వెళ్ళిరండిగా. బాయ్. రై బీరువాలో పెట్టుకో. ఒరే చలపతి ఆలియా సూరి, ఉన్నావా పోయినావా? లేవురా లేవు. లేదన్నా, బాగానే ఉన్నా. అందుకే ఇక్కడ ఓడవగా పక్కకు పొడిచిండ్రా. ఏరా సూరి, గట్టిగా పొడిచానా? లేదన్నా, కొంచెం. నన్ను తిట్టావు కదా, అందుకే కొంచెం దించానురా. సారీ అన్న, అట్లా తిట్టకపోతే వానికి డౌట్ రాదా అన్న? ఆహా, నటనలో నన్నే మించిపోయావు కదరా చలపతి ఆలియా సూరి. రే తమ్ముడు, అన్న నెక్స్ట్ పతి కాబోతున్నోడు ఎవడరా ఈ ఊళ్ళో? పతి కాన్సెప్ట్ పక్కకు పెడదామన్నా. మన పొలం పక్క పొంటి 3 ఎకరాలు ఉంది, దాని పేరు దుర్గా. ఆ, దుర్గా అయితే ఏంటి, దర్గా అయితే ఏంటి, అక్కడ 3 ఎకరాలు కాదురా, అవి 3 కోట్లు. హ, ఎక్కడైనా ఈ అన్న అడుగు పెట్టాల్సిందే. మనది కావాల్సిందే. ఆ, ఇప్పుడు వాడి కళ్ళు మన భూమి మీద పడ్డే బిడ్డ. అయ్యో ఇప్పుడు ఎలా అమ్మా మరి? నీ అదృష్టం, నా కష్టఫలం ఈ భూమి. ఈ భూమిని వాడి చేతిలోకి ఎందుకు కొనిత్తా బిడ్డ? ఈ భూమి నీది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి కాపాడుకుందాం. వాడి అరచకాలకు అంతం లేదా అమ్మా? వాళ్ళని ఎదిరించేవారు లేదా? ఎందుకు లేరు? ఉన్నారు. ఎవరమ్మా? ఇంకెవరు? మనమే. దుర్గా సర్పంచ్ రమ్మంటుండు. ఎందుకంట? ఏదో విషయం మాట్లాడాలంట, వస్తే తెలుస్తుంది. ఇప్పుడు కాదులే, రేపు వచ్చి తెలుసుకుంటా. ఏంటి ఆ పొగరోతు మాటలు? సర్పంచ్ రమ్మన్నప్పుడు రావా? అప్పుడు సర్పంచ్ పదవి కోసం ఇంటింటికి వచ్చినోడు ఇప్పుడు రావడానికి పదవి అడ్డొస్తుందా మీ అన్నకు? ఒసేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకో. లేదంటే చంపేస్తారు. ఎంతమందిని చంపేస్తారా? అరే ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, ఏ అధికారాన్నైనా ఇచ్చేది మేమే, దించేది మేమే. అధికార ముసుగులో భూ కబ్జాలు అరాచకాలు చేస్తామంటే ఊరుకునేదే లేదు. అరే మీ అన్నకు చెప్పు, నా భూమి జోలి కత్తే వచ్చినోడి ప్రాణాలు వారితో వచ్చిన వాళ్ళ ప్రాణాలు గాల్లో పోతాయి.